మోకాలు మార్పిడి ఎప్పుడు చేసుకోవాలి? 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. మనకు స్టేజ్ 3 సివియర్గా ఉన్నప్పుడు కానీ, స్టేజ్ 4లో ఉన్నప్పుడు కానీ, మోకాలు వంకర్లు పోయినప్పుడు కానీ ఖచ్చితంగా మనము ఏ డాక్టర్ అయినా నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తారండి. అట్లా సజెషన్ చేసినప్పుడు మనం ఎలా చేసుకోవాలి, దానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మోకాళ్ళు అరగడం దేనివల్ల వచ్చింది, మోకాలు ఊబకాయం అంటాం, ఒబేసిటీ, కాల్షియం తగ్గడం, ఎక్సర్సైజ్ లోపం వల్ల వస్తుందండి. బిఫోర్ సర్జరీ మనము కొంచెం వెయిట్ తగ్గించుకోవాలి. ఆ లోపల ఉన్న కండరాలు గట్టిపడ్డాయంటే మనకు నీ రీప్లేస్మెంట్ సర్జరీ మంచి సక్సెస్ వస్తుందండి. దాని తర్వాత నార్మల్గా ఈ మజిల్ ఎక్సర్సైజెస్, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కానీ, హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజ్ కానీ, రెగ్యులర్గా ఫిజియోథెరపీ చేసుకోవడం కానీ ఇవి చేసుకొని రెగ్యులర్గా కాల్షియం తీసుకోవడం. యూజువల్గా ఎప్పుడు నీ రీప్లేస్మెంట్కి వెళ్తారంటే కొంతమంది చెప్తుంటారండి, నేను 10 నిమిషాలు కూడా నిలబడలేకపోతున్నా సార్, నా వల్ల అయితే లేదు, మోకాలు నొప్పులు అవుతున్నాయి, సో ఒక 100 మీటర్స్ కూడా నేను నడవలేకపోతున్నా, 10 స్టెప్స్ కూడా నేను ఎక్కలేకపోతున్నా. ఇలాంటి టైంలో ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందండి. కంపల్సరీ ఇట్లా ఒక డాక్టర్ మీకు నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేసినప్పుడు మీరు ముందుగా ఊబకాయం తగ్గించుకోవాలి. సో ఎందుకు అంటే అక్కడ ఫ్యాట్ తగ్గింది అనుకోండి, మీకు నీ రీప్లేస్మెంట్ అనేది సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి కాల్షియం ఎక్కువ తీసుకుంటే బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. లోపల ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు కొంతమందికి ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. అవి కూడా మనకు కాల్షియం ముందే తీసుకొని, ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ సర్జరీ కాదు కాబట్టి కంపల్సరీ మనం దాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే 100% అనేది సక్సెస్ అయితే ఉంటుందండి. ఇంతటికి నీ రీప్లేస్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ఇంతటికి దెర్ ఇస్ 3 టైప్స్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్స్ ఉంటాయండి. ఒకటి యూనికాండలర్ నీ రీప్లేస్మెంట్ అంటాం. అది ఏంటంటే ఈ మీడియల్ భాగంలో ఎక్కువ అరుగుతుందండి, ఎందుకంటే ఇది వెయిట్ బేరింగ్ పోర్షన్ కాబట్టి. సో దీన్ని మాత్రమే నీ రీప్లేస్మెంట్ చేస్తాము, దాన్ని యూనికాండలర్ నీ రీప్లేస్మెంట్ అంటాము. కాబట్టి దీనివల్ల మనకు పెద్దగా కంప్లీట్ మార్పిడి ఏమి ఉండదు, త్వరగా మనకు మొబిలిటీ అనేది కూడా వస్తుందండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ అంటే ఇది మొత్తం కంప్లీట్ ఈ విధంగా ఉంటుందండి. కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ అనేది చూడండి, ఇది పై భాగము, ఇది కింది భాగం, ఇది ఫీమరల్ కాంపోనెంట్ అంటాం, ఇది టిబియల్ కాంపోనెంట్ అంటాం, ఇది స్పేసర్ అంటాం. ఓకే, సో దీన్ని ఇలా కంప్లీట్గా చేంజ్ చేస్తాం అన్నట్టు. చూడండి ఇది ఉంది కదా, ఫీమర్కి ఇట్లా ఫిట్ చేస్తాం, రైట్. సో దీన్ని ఇట్లా టిబియాకి ఇట్లా ఫిట్ చేస్తాం, దీన్ని కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ అంటాం. దీని తర్వాత కూడా రివిజన్ నీ రీప్లేస్మెంట్ అనేది ప్రస్తుతం 3 రకాలుగా చెప్పుకుంటున్నాం. సో ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. సిఆర్ సిస్టమ్ అని, పిఎస్ సిస్టమ్ అని ఉంటుంది. ఓకే, సో ఈ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నీ రీప్లేస్మెంట్ అనేది మాన్యువల్గా ఎలా చేయాలి, దానిలో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, కంప్యూటర్ నావిగేషన్లో ఉన్న డిఫెక్ట్స్ ఏంటి, సో రోబోటిక్లో మనకు లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, దీని గురించి కూడా మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ మాన్యువల్గా అండి, కాలు వంకర పోతుంది. కాలు వంకర పోయినప్పుడు మనం ఏమంటే సరి చేస్తాం,